brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అమరావతి నిర్మాణంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. వరల్డ్ టాప్ 5 సిటీస్ లో ఒకటిగా అమరావతి ఉండాలి అనేది చంద్రబాబు ఆకాంక్ష అన్నారు మంత్రి నారాయణ. R5 జోన్లో భూములు తీసుకుని లబ్ధిదారులకు మరో చోట భూమి ఇస్తాము అని చెప్పారు. అమరావతి నిర్మాణానికి 30,000 ఎకరాలు కావాలని ఇదే అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారన్న మంత్రి నారాయణ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి 3 ముక్కలాట ఆడారు అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను గత 5 ఏళ్లలో నానా ఇబ్బందులు పెట్టారన్నారు. శాడిజంతో R5 జోన్ ఏర్పాటు చేశారని 50,000 మందికి 1 సెంటు భూమి ఇచ్చారని అన్నారు. వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టుగా మంత్రి వివరించారు. వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగులు వెడల్పు, 185 అడుగులు వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అది 1.5 years అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నాం అధ్యక్ష.